కూలీ నాలి చేసుకుంటాం, కూలి పనులు చేసుకుంటాం, ఏదైనా పని దొరికితే చేసుకుంటాం అంటూ ఛత్తీస్గఢ్ అడవుల నుంచి ఆంధ్రాకు వచ్చిందంట ఎర్ర సైన్యం. కీలక నేతలతో పాటు అనేక మంది కీలక దళ సభ్యులు కూలీలుగా నటించి ఆంధ్రాలో బస చేశాయి. విజయవాడ, ఏలూరు, కాకినాడ వంటి ప్రాంతాల్లో ఇళ్ళు అద్దెకు తీసుకొని అక్కడ నివాసం ఏర్పాటు చేసుకుని గత వారం రోజుల నుంచి మావోయిస్టు బలగాలు ఆంధ్రాలో తిష్టవేశాయట. కూలి వాళ్ళమని, కూలి పనులు చేసుకుంటామని, ఏ పని దొరికిన చేసుకుంటామని స్థానికులను నమ్మబలికాయట. అయితే ఇంటెలిజెన్స్ వర్గాల కీలక సమాచారంతో వీళ్ళ ఆచూకీ తెలిసిపోయింది. కూలి వాళ్ళమని చెప్పిన నక్సలైట్ల ఆనవాళ్లు పోలీసు బలగాలు గుర్తించాయి. మరి ముఖ్యంగా అక్టోపస్ బలగాలు ఆయా భవనాలను చుట్టుముట్టాయి. కీలకమైన నేతలను అరెస్టు చేశాయి. ఇందులో భాగంగానే హిడ్మా ఎన్కౌంటర్ జరిగిందని ఒక ప్రచారం జరుగుతుంది. దేవ్జీ కూడా దొరికినట్లు చెబుతున్నారు. ఏమైతేనేం కూలీలుగా వచ్చి ఎర్ర సైన్యం ఆంధ్రాలో కుప్పకూలిపోయింది.